ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు అయితే నాన్ స్టిక్ కడాయి క్లీన్ చేసుకుంటాం రండి. ఇదైతే ఒక 10 నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు. ఎంత జిడ్డు మరకలు ఉంటే కూడా, నల్లగా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు, క్లీన్ అయిపోతుంది. మీరైతే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ దాకా చూస్తే నాన్ స్టిక్ కడాయి ఎలా క్లీన్ చేసుకోవడం మీకు అర్థమవుతుంది. మీరు వీడియోని స్కిప్ చేయకండి. రాండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం. ఎంత జిడ్డు ఉంటే కూడా 10 నిమిషాలు క్లీన్ అయిపోతుంది. కొత్తటిలాగా మెరుస్తుంది, తలతలా మెరుస్తుంది, కొత్తటిలాగా మెరుస్తుంది. ఇప్పుడైతే రాండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్తాం. ఈ కడాయి చూడండి, నేను ఒక వారం రోజులు కడగలేదు. చూడండి ఎలా నల్లగా అయిపోయిందో కడాయి అయితే. చూడండి ఎలా క్లీనింగ్గా వీడియోలు చూస్తాం రండి. ఇప్పుడైతే సాల్ట్ 1 స్పూన్ తీసుకోండి. సాల్ట్ తీసుకున్న తర్వాత సాల్ట్ అలా ఇలా అప్లై చేసుకోండి. కడాయి పైన సాల్ట్ అంతా ఇలా అప్లై చేసుకోండి. సాల్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే లెమన్ తీసుకోండి. లెమన్ తీసుకున్న తర్వాత లెమన్ గుజ్జు వేసుకోండి. హాఫ్ లెమన్ గుజ్జు అయితే తీసుకోండి. లెమన్ గుజ్జు అయితే వేసుకోండి. ఇప్పుడు కడాయి పైన సాల్ట్ లెమన్ వేసుకోండి. లెమన్ గుజ్జు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి. పాత్రలు కడుగుతాం దాన్ని. స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా బాగా రుద్దుకోండి. ఇలా ఒక 5 నిమిషాలైనా ఇలా రుద్దుకోవాలి. రుద్దేదా మనం కడాయి క్లీన్ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఇలా రుద్దాలి. ఒక 2 నిమిషాలు ఇలా రుద్దిన తర్వాత ఇలా రుద్దుకోండి. అయితే ఒక 5 నిమిషాలైనా రుద్దుకోండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు రుద్దిన చూడండి. ఒక 5 నిమిషాలు అయితే రుద్దుకోండి. ఓకే, మనం 10 నిమిషాల కడాయి అయితే క్లీన్ చేసుకోవచ్చు. కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది కడాయి అయితే. మనం ఎక్కువగా వంట చేసినప్పుడు ఆయిల్గా జిడ్డుగా అయిపోతుందని ఇలా ఈ చిటికా ట్రై చేసి చూడండి. 10 నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే వంట సోడా, బేకింగ్ సోడా, ఇడ్లీకి దోశకి యూజ్ చేస్తాం దాన్ని. ఆ సోడా 1 స్పూన్ తీసుకోండి. వినెగర్ అయితే తీసుకోండి. వంటలకు యూజ్ చేస్తాం దాన్ని. ఆ వినెగర్ తీసుకోండి. ఇప్పుడైతే వినెగర్ తీసుకొని ఒక 1 స్పూన్ వినెగర్ వేసుకోండి. కడాయి వంట సోడా వినెగర్ వేసుకోండి. చూడండి వేసుకొని ఇలా ఒక 3 నిమిషాలైనా ఇలా రుద్దుకోండి. ఇలా రుద్దితేదా మనకి కొత్తటిలాగా బాగా కనిపిస్తుంది. ఎంత మరక ఉంటే కూడా నిమిషంలో వెళ్ళిపోతుంది. అయితే ఒక 5 నిమిషాలైనా రుద్దాలి. అప్పుడేదా మనకి రిజల్ట్ కనిపిస్తుంది. రుద్దిన తర్వాత ట్యాబ్లెట్ తీసుకోండి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని యూజ్ చేయలేదని ఆ ట్యాబ్లెట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ట్యాబ్లెట్ను పౌడర్ లాగా చేసుకోండి. చూడండి ఇలా పౌడర్ లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కడాయికి ఇలా వేసుకోండి. వేసుకొని కొంచెంగా వినెగర్, ఒక 1/2 స్పూన్ వినెగర్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అయితే వినెగర్ వేసుకొని ఇలా బాగా రుద్దుకోండి. ఒక 2 నిమిషాల పాటు బాగా రుద్దుకోండి. ఒక 2 నిమిషాలు అయితే బాగా ఇలా రుద్దుకోండి. అయితే మనకి ఎంత బాగా కనిపిస్తుందో, కొత్తటిలాగా మెరుస్తుంది కడాయి అయితే. ఎంత నల్లగా జిడ్డుగా ఉంటే కూడా ఇలా ట్రై చేసి చూడండి, కొత్తటిలాగా కనిపిస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు రుద్దుకోండి. చూడండి ఒక 2 నిమిషాలు అయితే బాగా రుద్దండి. రుద్దే మాకు చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. కడాయి అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఒక 2 నిమిషాలు రుద్దిన తర్వాత చూడండి లోపల సైడు లెమన్ తీసుకోండి. లెమన్ తీసుకొని లోపల లెమన్లనే రుద్దుకోండి. కడాయిలో లోపల ఇలా అయితే లెమన్లనే ఇలా లెమన్లో రుద్దితే బాగా చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం షైనింగ్గా కొత్తటిలాగా బాగా కనిపిస్తుంది. లెమన్లో రుద్దితే కనిపిస్తుంది. చూడండి ఇప్పుడైతే అంతా రుద్దుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లెవెల్లో చూపిస్తున్నాను చూడండి. మీరైతే ఇప్పుడైతే వాటర్లో కడాయి కడుక్కోండి.
మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగా కనిపిస్తుంది కడాయి అయితే. నాన్ స్టిక్ కడాయి అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది. ఎంత జిడ్డు ఉంటే మరకు ఉంటే కూడా 10 నిమిషాలు వెళ్ళిపోతుంది. చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. జిడ్డు మరకలంతా వెళ్ళిపోయింది, అయితే కొత్తటిలాగా మెరుస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. అయితే ఒక 5 నిమిషాల రుద్దుకోవాలి, అప్పుడు బాగా క్లీన్ అయిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మరో ఎన్నో టిప్స్ అందుబాటులో తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేసి చూడండి. అయితే చాలా బాగా రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. కడాయి ఎంత జిడ్డు ఉండే కూడా వెళ్ళిపోతుంది, 10 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఎంత నల్లగా మరకలు ఉంటాయి కదా, ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అయితే చాలా బాగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.